రాష్ట్రంలో ఎక్కడ మరణం సంభవించినా వైసీపీ శవ రాజకీయాలకు పాల్పడుతుందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీకృష్ణ ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాన్ని కూడా మాజీ సీఎం జగన్ రాజకీయంగా వాడుకుంటున్నారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలో దామినేడు దగ్గర రేపు జరిగే విజయోత్సవ సభకు ఏర్పాట్లను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీకృష్ణ పరిశీలించారు. ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేస్తే ప్రతి ఒక్కరు స్వాగతిస్తారని, కుటిల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమంటున్న పూతలపట్టు ఎమ్మెల్యే మురళీకృష్ణతో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2 ఏళ్ల పూర్తయిన సందర్భంగా కూడా అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం పేరుతో కూడా ఒక విజయోత్సవ సభను కూడా నిర్వహించేందుకు సన్నాహాలు అయితే కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దామినేడు ప్రాంతంలో కూడా ఈ పెద్ద ఎత్తున కూడా విజయోత్సవ సభలు అయితే కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతుందని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీకృష్ణ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడతాం. అసలు ఎలా జరుగుతుందన్న సభ ఏర్పాట్లు సంబంధించి? చాలా అద్భుతంగా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట్లో 3 ప్రాంతాల్లో సభలు నిర్వహించాలనుకున్నప్పటికీ తర్వాత 3 ప్రాంతాలు కలిపి ఒకే చోట సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు తిరుపతి వేదికగా 2 సంవత్సరాల పాలన పైన ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నెరవేర్చినటువంటి హామీలు, ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో లేకుండా కూడా ప్రజల యొక్క బాగోగుల కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం, ఈ మంచి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి, సగటు మనిషి యొక్క ఆర్థిక స్థితి మెరుగుదలకి, అట్లాగే జాతీయ స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచడానికి, అలాగే తలసరి ఆదాయం పెంచడానికి, పేదరిక నిర్మూలన చేయడానికి, సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా జీవించడానికి, ఆఖరికి మంచం మీద పడి ఒకరి మీద ఆధారపడినటువంటి వ్యక్తి కూడా సగౌరవంగా జీవించాలని 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చి కాపాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకు చేరువైంది? ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు దీవించి 94% స్ట్రైక్ రేట్తో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ప్రజలకి తిరిగి మేము ఏం చేశాం అన్నటువంటి విషయాలను చెప్పుకోవడం కోసం రేపు సభ ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఏళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా 3 ఏళ్లలో చేపట్టబోయే అనేక విషయాల మీద ఒక సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు అందరూ కూడా వచ్చి ఈ సందేశాన్ని ఇవ్వబోతారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు, సాగునీటికి సంబంధించి కానీ, లేదంటే పారిశ్రామిక ఎదుగుదలకు సంబంధించి కానీ, లేదంటే పెట్టుబడుల రూపంలో కానీ, లేదా విదేశాల నుంచి తీసుకొస్తున్నటువంటి పరిశ్రమల ద్వారా కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగబోతుందన్నటువంటి విషయాల్ని రేపు కూలంకుషంగా ప్రజలకు చెప్పబోతున్నాం. ఈ సందేశంతో ప్రజల్లో మళ్ళీ ఆనందం, అలాగే ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దీవించడానికి ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని నమ్మి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ప్రజలు కూడా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి మళ్ళీ అనే ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఎలాంటి అరమరికలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా జీవితంలో ప్రజలకి పరిపాలన అందిస్తూ ఉండబోతుందన్నటువంటి గట్టి నమ్మకం మాకు కనిపిస్తుంది. అంటే 3 ప్రాంతాల్లో 3 అంశాల మీద జరగాల్సినటువంటి ఈ సభ కూడా ఇప్పుడు ఒకే ప్రాంతంలో జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి ఎంతమంది రావచ్చు ఉన్న అంచనా ఉందంటారు? ఒక 50 నుంచి 60 వేల మంది వస్తారన్న ఒక అంచనా ఉంది. కానీ దాన్ని దాటి కూడా వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి జన సమీకరణ తక్కువే ఉంది. ఎందుకంటే ఇంతకుముందే మనం చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా కాన్వాయ్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత జన సమీకరణ తక్కువగానే పెట్టాలి, సందేశం బాగా ఉండాలన్నటువంటి ఆలోచన జరిగింది. అయితే రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజలు తీర్పిచ్చి గెలిపించారు. ఆ గెలిపించినటువంటి ప్రభుత్వం తాలూకా వ్యవస్థ అంతా ఒక చోట ఉన్నప్పుడు ఆ పార్టీలకు సంబంధించినటువంటి అనునాయులు కానీ, పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కానీ, ఆ పార్టీలను అభిమానించే వ్యక్తులు కానీ, శక్తులు కానీ, వ్యవస్థలు కానీ రాకుండా ఉండలేవు, ఆపలేం. కాబట్టి ఏర్పాట్లు ఎంతమంది వచ్చినా ఏర్పాట్లు అయితే అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక 60,000 దాటి అయితే జనం వచ్చే అవకాశం అయితే ఉంది.
సార్ మీరు సంబంధించి కూడా ఏదైతే కూడా ఈ విజయోత్సవ సభను 2 ఏళ్లకు సంబంధించి కూడా అభివృద్ధి సంక్షేమం సంబంధించి కూడా వివరిస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ సభకు వెన్నుపోటు సభగా పెట్టుకోవాలి అని చెప్పి ఆ విధంగా ఒక పిలుపునిస్తూ ఇంకొక పక్క ఇందుకు ధీటుగా కూడా వాళ్ళు కూడా అంటే వైసీపీ నేతలు కూడా ఒక సభను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఒక పిలుపునిచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు? వెన్నుపోటు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని గొడ్డలు పోటేసి ఓట్లకు పోయినట్లా? ఏది వెన్నుపోటు? ఎట్లా వెన్నుపోటు అవుతుంది? ప్రజలు 94% స్ట్రైక్ రేట్ ఇచ్చి 175 సీట్లలో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు పట్టం కడితే వెన్నుపోటు ఎట్ట అవుతుంది? అంటే ప్రజలు మీకు వెన్నుపోటు పొడిచారని చెప్పి మీరు సభలు పెట్టుకుంటున్నారా? అంటే ప్రజలకు వ్యతిరేకంగా మీరు రేపు ర్యాలీలు చేయబోతారు. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా మీరు ర్యాలీ చేయబోతారు. ప్రజా తీర్పు ఏంది? ఎవరిచ్చిన తీర్పు ఇది? ప్రజలు ఇచ్చిన తీర్పు కదా. ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటుని మీరు ఎట్లా అంటారు? అంటే మీకు ప్రజలైనా ప్రభుత్వమైనా వ్యక్తులైనా శక్తులైనా మీకు వ్యతిరేకంగా చేస్తే వాళ్ళు మీకు గిట్టని వాళ్ళు. నువ్వు ప్రజలకు వ్యతిరేకంగా వెన్నుపోటు అంటే ఇంక నీకు ప్రజలు ఎట్లుంటారు? మీ ఆలోచన ఏంది? మీ మనస్తత్వం ఏంది? తీర్పును గౌరవించినట్టా కాదా? మరి తీర్పును గౌరవించినోడు వెన్నుపోటు ఎట్టవుతుంది? ఎవరి దగ్గర నుంచి లాక్కున్నారు? ఎవరి దగ్గర నుంచి లాక్కున్నారు? ఎవరికి పోటు పొడిచి తీసుకున్నారు? లేదంటే ఎమ్మెల్యేలో ఉన్న రాజశేఖర రెడ్డి మరణం అయిపోతానే సంతకాలు పెట్టని బెదిరించినారా? సోనియా గాంధీ నాయన బెదిరించి మేము కానీ ఇవ్వకపోతే మేము పార్టీ పెట్టుకున్నామని చెప్పి వాళ్ళని ధమ్కీ ఇచ్చినారా? లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే 18 మంది దగ్గర రిజైన్లు చేపించి ఎలక్షన్కి పోయి పోటు పొడిచినారా? అలాంటి పోట్లన్నీ పొడిచేది మీకు అలవాటు. ఎవరన్నా సొంత బాబాయ్ అయినా గొడ్డల పోటు పొడిచేది మీకు అలవాటు. ఆఖరికి అమ్మైనా శాశ్వత అధ్యక్షుడు కావాలని గౌరవ అధ్యక్షుడు పదవి తీసేసిన తర్వాత ఈ ఉంటే ఎప్పటికైనా అడ్డంకి అని చెప్పి ఆమె టైర్లు పొడిచేసినారా? పొడిచేదంతా మీరు. కాబట్టి సభకు పేరు పెట్టుకోవడం చేతగాక పోటును పెట్టుకున్నారు. కాబట్టి పోటు పొడిచి అలవాటు ఉన్నటువంటి వాళ్ళకు అలాంటిది తప్ప ఇంకేం ఉంటుంది? చివరిగా ఒక ప్రశ్న, ఏదైతే కూడా ఈ విశాఖ దుర్ఘటన జరిగిందో దానికి సంబంధించి ఆ కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా కింద మా ప్రభుత్వం అయితే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించేది, ఈ ప్రభుత్వం అంతంత మాత్రంగానే చెల్లించింది అని చెప్పి కూడా ఒక వాదన అయితే ఖచ్చితంగా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ₹1 కోటి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు. దీన్ని ఎలా చూడొచ్చు? పూర్వం ఒక ఆయన ఒక పోటీ పెట్టాడంట. జనమందరూ రండి, మీరు ఇది కట్ చేయకుండా వేయండి, జనమందరూ రండి, నేను ప్రపంచాన్ని మోయిపోతున్నానని చెప్పాడంట. జనానికి ఆశ్చర్యమైంది. ప్రపంచాన్ని ఎట్ట మోయిపోతాడు అబ్బాయిడు? ప్రపంచం గ్లోబు, దాన్ని ఎట్ట భుజాన వేసుకోబోతాడు అని చెప్పేసి వాడు క్షుద్రమాంత్రికుడు కదా, ఏదేదో చూసి వాడిని చూసి ఊరి జనం అంతా వచ్చేసినారంట. ఊరి జనం అంతా వచ్చి కూర్చొని నిలబడుకొని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎలా జరగబోతుంది అద్భుతం అని. ఇప్పుడులాగా కెమెరాలు లేవు. అప్పుడు కళ్ళు ఆర్పకుండా ఆర్పితే ఆ మధుర క్షణాలు మిస్ అవుతామని కళ్ళు తెరుచుకునే చూస్తున్నారు. వచ్చి గుడ్లు పేసి డామ్ డూమ్ అని ఎక్సర్సైజ్లు చేసి రండి బా ఎత్తి టవల్ భుజాన్ని వేసుకొని ప్రపంచాన్ని ఎత్తి నా భుజాన్ని పెట్టండి నేను మోస్తానన్నాడంట. ఇట్లా మాయిల్ బకీర్ మాటలో నువ్వు ఎల్జీ పాలిమర్స్లో 12 మంది చచ్చిపోయినారు, 12 మందికి 12 కోట్లు ఇచ్చావా? చెప్పు. ముగ్గురికి 3 కోట్లు ఇచ్చేసి మమ అని చెప్పేసి 4 అత్యంతలు చల్లేసి పూజ అయిపోయిందని చెప్పేస్తే 12 మందికి 12 కోట్లు ఇచ్చుంటే నువ్వు మాట్లాడే అర్హత ఉంది. శవం కనిపిస్తే చాలు రాజకీయం. అది నాయన శవమైనా చిన్నాయన శవమైనా లేకపోతే ఇంకెవడి శవమైనా ఆఖరికి శవాలు దొరకపోతే ఆయన కారు కింద ఒక్క మనిషిని దొక్కించేసి ఆ శవాన్ని పెట్టుకొని రాజకీయం చేయడం నువ్వు మానుకో. రాజకీయాల్లో రాజకీయ పార్టీలైనా రాజకీయ పార్టీల నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా అందరి ఆలోచన ఒకటే, ప్రజలకు మంచి చేయడం. నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ప్రజలకు మంచి చేయమని చెప్పి ప్రభుత్వానికి సలహా ఇవ్వచ్చు, లేదా ప్రభుత్వం ఏదైనా చేస్తే విమర్శ కూడా చేయొచ్చు.